సరే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా గ్రామ సభల నుంచి గాని, మహిళల దగ్గర నుంచి గాని, ఉద్యోగుల దగ్గర నుంచి గాని, నిరుద్యోగుల దగ్గర నుంచి గాని, స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఈ మధ్యన వస్తుంది. సో మీరు చెప్పండి సార్ మీకు అనిపించలేదా? ఎందుకు కనపడదా? వినపడదా మాకు? హ్మ్. వ్యతిరేకత ఉందని నేను కూడా చెప్తున్నా. హ్మ్. వ్యతిరేకత ఉందనే విషయం నేను కూడా చెప్తున్నా. జెన్యూన్‌గా కాంగ్రెస్ చెప్తున్నారు మీద మీరు. హ్మ్. 13, 14 లోపల మేము ఊహించంత వ్యతిరేకత వచ్చింది. అవును. కారణం ఏంటంటే మేము 6 హామీలు ఇస్తే ఓ 4 ఇంప్లిమెంట్ అయినాయి. మిగిలిన ఇంప్లిమెంట్ కాలే. హ్మ్. పబ్లిక్ 4 ఇచ్చారు పర్లేదులే అనుకోరు. మిగిలిన 2, 3 ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదని అడుగుతారు. నీరు వృత్తి కావచ్చు, మహిళలకు నెలవారీ ఆహ్, ఇది కావచ్చు, ఇస్తా అన్నటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ కావచ్చు. హ్మ్. ఇవన్నీ కూడా పబ్లిక్ కోరుకుంటారు. ఇవన్నీ కూడా 100% మీరు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు. సో అది జరగలేదు కాబట్టి ఆ మాత్రం కోపం పబ్లిక్‌లో ఉంది. దీనికి ఫైనాన్షియల్ వెసులుబాటు మాకు లేదు. డబ్బులు లేవు. నేను చెప్పడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాడేనాడు. డబ్బులు లేవు కాబట్టి హ్మ్. అన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. క్యాబినెట్ మంత్రి చెప్తున్నాడు ఆ మాట. మనం అనుకోవడం తప్పులేదు. హ్మ్. సో అవన్నీ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఈ 2, 3 నెలల లోపల చేయకపోతే దీని ఇంపాక్ట్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు చూసారు గ్రాడ్యుయేట్ స్థానం పోయింది. హ్మ్. ఇంకోటి టీచర్ స్థానం పోయింది. సార్ కేసీఆర్ నోటి దూల చాలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. ఆయన మాట్లాడే పద్ధతి మీకు నచ్చదని మీరు బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈవెన్ కాంగ్రెస్‌లో కూడా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, దుష్భాషలాడుతున్నాడు. ఆయన మాటలకి అద్దు అదుపు లేకుండా ఉన్నాయని అంటున్నారు. ఒప్పుకుంటారా? ఈసారి నన్ను తిట్టాడు. హ్మ్. ఈయన ఎవరిని తిట్టట్లేదు. జనరల్ కామెంట్ చేస్తున్నాడు ఈయన. హ్మ్. ఒకళ్ళని పట్టుకొని తిడితే కోపం వస్తుంది మీకు నాకు. మనల్ని అనట్లే కదా! సరే. సీఎం జనరల్‌గా సరే జనరల్. ఈయనను కూడా అంత ఈక్వల్‌గా తిడుతున్నారు వాళ్ళు. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు చాలా దరిద్రంగా తిడుతున్నారు. హీనంగా తిడుతున్నారు ఆయన. హ్మ్. దానికి కౌంటర్ ఇయడానికి ఆ మాత్రం పదజాలం ఆయన వాడాలి కదా! సో కౌంటర్ ఇస్తున్నాడు ఆయన. మనకది కాదు. నాకేమో పర్సనల్‌గా ఆయన తిట్టాడు కాబట్టి కోపం వచ్చి ఎళ్ళిపోయా. ఓకే. సరే అది కాకుండా జనరల్‌గా అయినా గాని రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు గదా! సో నోటికెంతొచ్చినట్టు. ఆయన మాటలు సరిగ్గా లేవని గూడా ప్రజల్లో గూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద. నేను చెప్పాగా మీకు. అవతల వాడు తిడుతుంటే జవాబు ఇస్తున్నాడని చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు రీసెంట్‌గా. సన్నాసి, ఆ! ఆ! పనికిరానోడు. ఆ! కేటీఆర్ అంటున్నాడా లేదా? హ్మ్. సీఎంని పట్టుకొని అనొచ్చా? సీఎం స్థాయిలో ఉన్నవాడిని హ్మ్. సన్నాసి, పనికిరానోడు ఇట్లాంటి మాటలు ఇంకా చాలా తిట్టాడు అసలు. హ్మ్. నేను అట్లా కూడా తక్కువ గాదు. చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్‌గా హ్మ్. వాళ్ళేదో స్టేటస్ ఉంది స్ట్రెచర్ అనంటే, స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ మీదకెళ్తారు. స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి ఎళ్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. హ్మ్. ఆ ప్రతిపక్షాలని గాని, ఎదుటి వాళ్ళని అట్లా చచ్చిపోతారు అనడం ఎంతవరకు సమంజసం? జనరల్‌గా మన హిందూ సాంప్రదాయంలో అది కరెక్ట్ కాదు. హ్మ్. బట్ అవతల ఆయన కూడా ఎట్లా తిడుతున్నాడు ఆయన. ఆయన తిడుతున్నాడు కాబట్టి ఆ మాటలు నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దానికి పాలిటీషియన్స్ రోజు తిట్టుకుంటారమ్మా. హ్మ్. పెద్ద దానికి మనం ఇంపార్టెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. అది పబ్లిక్ కూడా అలవాటయిపోయింది. ఆయన తిట్టడం, ఈయన తిట్టడం. ఆయన ఒకటంటే 2 అంటాడు. ఈయన 2 అంటే 4 అంటాడు. ఇక దాని గురించి మనం ఏం కామెంట్ చేస్తాం. హ్మ్. ఎథికల్‌గా, మోరల్‌గా ఇది కరెక్టా అంటే ఆయనది తప్పే, ఈయనది తప్పే. అది వేరే విషయం. అది మనం దాన్ని పాలిటిక్స్‌లో ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి అని ఎవరో అన్నారు కదా! తను ఆ మాట. హ్మ్. పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్. ఆయన అన్నాడు కదా కేసీఆర్. హ్మ్. నేను నా ధర్మ సంస్థ నడుపుతున్నానా? నేను పొలిటికల్ పార్టీ నడుపుతున్నాను. పొలిటికల్ పార్టీ యొక్క వ్యవహార శైలి వేరే ఉంటది. భాష వేరే ఉంటది. హ్మ్. అది మనెవరికి కూడా అంత ఈజీగా డైజెస్ట్ కాదు. ఏదో మనం అనుకోవడానికి మీరు ఎథికల్, మోరల్‌గా చెప్పండి అంటే కరెక్టే వాడకూడదు భాష. నువ్వు ఏమంటారది నువ్వు వాడకపోతే నేను కూడా వాడను. మరందరూ కూర్చొని పొలిటికల్ పార్టీస్ నిర్ణయానికి రావాలి. ఈ నుంచి ఈ పదాలు వాడకూడదని. హ్మ్. పార్లమెంట్‌లోను, అసెంబ్లీలో ఉంటాయి. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఏంటో. అవును. అనగానే స్పీకర్ అంటాడు ఇది అన్‌పార్లమెంటరీ వర్డ్ ఇది నేను తొలగిస్తున్నా అంటాడు. లేదా ఎవరో మెంబర్ లేచి చెప్తాడు. సార్ ఆయన అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. అన్‌పార్లమెంటరీ అవునా కాదా అని విచారించి స్పీకర్ తొలగిస్తా అంటాడు దాన్ని. హ్మ్. సో దాంట్లో ఉంటాయి అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఏంటో. వాడు స్టాఫ్ వెరిఫై చేసి చెప్తాడు. అవును సార్ నేను అన్‌పార్లమెంటరీ ఆ రికార్డింగ్ తొలగిస్తారు. మనం బయట కూడా మనం దాని గురించి మనం రాయడానికి వీలుండదు. ఒకసారి స్పీకర్ వాడిన భాషను తొలగిస్తే. సో బయట కూడా సొసైటీలో ఉండాలి మరి. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటో. అది అప్పుడు వాళ్ళు దాంట్లో నియంత్రణ అనేది వస్తది. ఇట్స్ నాట్ పాసిబుల్. జనరల్‌గా జరుగుతుంటాయి. అన్ని పార్టీలు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెద ఎత్తారు. దుర్భాషలు ఆడుకుంటారు. ఇక దాన్ని మనం ఏం చేద్దాం? 1 ½ ఇయర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఏవైతే ఇస్తామన్నారో అవి కూడా ప్రాపర్‌గా ఇయ్యలేదు. ఓన్లీ ఉచిత బస్సు మహిళలకు తప్పించి మిగిలిన విషయాలు ఏది కూడా ఇప్పటి వరకు సక్రమంగా నిర్వర్తించలేదని అంటున్నారు. ఎందుకని? అంటే నిధులు లేకనా? లేదంటే కావాలని? అన్నీ తప్పది. 22,00,000 మందికి రైతు రుణమాఫీ కోసం మీరైతే చూసారు కదా డబ్బులు ఇవ్వటం. 28,000 కోట్లు ఇచ్చారు. 28,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. అది పెద్ద అచీవ్‌మెంట్. మామూలు విషయం కాదు. ఇవాళేమో 10 ఏళ్లైనా కూడా 1,00,000 కోసం నానా తంటాలు పడ్డారు. మేము 2,00,000 ఇచ్చాం కదా! అంత అదొక యాడ్‌స్టికే. తర్వాత 500 రూపీస్ సిలిండర్ ఇస్తున్నాం కదా! సబ్సిడీ కింద డెఫినెట్‌లీ సిలిండర్‌లు పోతున్నాయి మహిళలకు. 200 యూనిట్స్‌కి బిల్లు లేదన్నాం. 200 యూనిట్స్‌కి జీరో వస్తుంది కదా! ఇవన్నీ ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడమే. ఈవెన్ ఒక 2 విడతల్లో
3 acres లోపు. ఇప్పుడు అంతకుముందు ఎవ్వరికి ఎంత ఉన్నా సరే పాత పద్ధతిలోనే రైతు భరోసా కూడా ఇచ్చారు గతంలో. సో ఈసారి ఇంకొకటి రావాలి, రాలేదు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అనుకున్న అన్ని హామీలు నెరవేరలు కానీ, బట్ అన్ని అసలు ఏమీ చేయలేదనడం తప్పు. ఎట్లా సార్ ఫైనల్ గా ఈ వీడియో కంక్లూడ్ చేసే లోపు చెప్పండి సార్, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పరిపాలన, ఏంటి ప్రజలకు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ అన్నది డెఫినెట్లీ ఒక ఎఫర్ట్ అయితే చేస్తుంది. మీరు ఎస్సీ వర్గీకరణ అనండి, అందరికంటే ముందు మానే చేసాం. బీసీ కులగడ అనండి, అందరు ఎన్ని ప్రొటెస్టులు చేసినా, ఎంత వాళ్ళు తిట్టినా 42% పొలిటికల్ కూడా కమిట్ అయిపోయాము ఇస్తున్నామని. సో ఇది కూడా హిస్టారిక్ డెసిషన్. ఆ రకంగా రైతులకైతే ఫ్రీ వాటర్, కరెంట్ అయితే వస్తున్నాయి కదా. సో ఎక్కడ కొత్త మీటర్లు పెట్టి బియ్యించి మేము బిల్లు ఏం వసూలు చేయట్లేదు. మీరు ఇంతకుముందు మనం అనుకున్న హామీలన్నీ 4 or 5 ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది, ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలకు కొత్తగా మేము అదనపు హామీలు ఇచ్చాం, ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాం తప్ప గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని కొనసాగిస్తున్నాం. కొత్తగా ఇచ్చిన హామీల్లో కొన్ని మేము ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నారు. రకరకాల ఏజెన్సీస్ దగ్గర తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. పాత వడ్డీని కట్టాలి. ఇప్పుడు 2%, 3%కే లోన్ తెచ్చుకుంటున్నారు. జపనీస్ ఎయిడ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కావచ్చు, ఇంకో ఎయిడ్ కావచ్చు. అది గతంలో 12% వరకు కూడా పోయేవాళ్ళు ఎడాపెడా అప్పులు చేశారు. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి దాన్ని స్థిరీకరించుకుంటున్నారు. సో ఈ స్టెబిలైజేషన్ అయిపోయిన తర్వాత ఎకానమీ కొంచెం ఇంప్రూవ్ అయినాక ఖచ్చితంగా మిగిలిన 2-3 హామీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇవ్వకుండా ఈ ఎలక్షన్లకు పోలేము అసలు లోకల్ బాడీకి. పోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకు సార్ స్థానిక ఎన్నికలు డిలే చేస్తున్నారు? కావాలనే కదా భయపడుతున్నారు అంటున్నారు. రకరకాల ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు రేపే అసెంబ్లీలో వస్తుంది బిల్లు పాస్ కావాలా బీసీలకు సంబంధించి, దాని అయితే పంపాలి కదా మనం. సో వర్గీకరణ బిల్లు వస్తుంది, అది కూడా నాకు తెలిసి ఇది కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ అయితే దానికి అనుగుణంగానే రేపు నోటిఫికేషన్ కూడా తెచ్చుకోవచ్చు కదా. ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ జాబ్స్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ పార్లమెంట్ అది ఆమోదిస్తే. ఎస్సీకి అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు, ఏబిసిడియో ఏదో ఒకటి క్యారెక్టరైజేషన్. ఆ రకంగా ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమం, ఒక పద్ధతిలో జరగాలి. ఆ ప్రయత్నం డెఫినెట్లీ చేస్తున్నాం. మీరు అన్నట్టు డెఫినెట్లీ 2-3 అంశాల లోపల ఆలస్యమైన మాట వాస్తవమే. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం కోసం రకరకాల లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం. అది కూడా జరిగినాకనే మేము అనుకున్నది కాదు ఆ డిలే అన్నది. దీనికోసం అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓసీ ముఖ్యమంత్రి బీసీ నాయకుల్ని ఎంకరేజ్ చేయడంలో, లేదంటే బీసీ వాళ్ళకి అధిష్టానం ఇవ్వడంలోను, రాజ్యాధికారం ఇవ్వడంలోను సపోర్ట్ చేస్తారంటారా? బీసీ నినాదం అయితే ఇప్పుడు మళ్ళీ జోరందుకుంది ఈ మధ్య కాలంలో. చెప్పలేము. ఇప్పుడు గతంలో ఉన్న కాన్సెప్ట్ కంటే పవర్ఫుల్ కాన్సెప్ట్గా ఎమర్జ్ అయింది. అందరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు క్లియర్గా బీఆర్ఎస్ కూడా ఒక బీసీ కావాల్సిన పరిస్థితి, కాంగ్రెస్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీకి ఎస్టీ కావాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా ఎమర్జ్ అయిన సిచ్యువేషన్కి అనుగుణంగానే పొలిటికల్ డెసిషన్స్ ఉన్నాయి కదా. సో దాన్ని మనం ఎందుకు చిత్తశుద్ధి రూలింగ్ పార్టీని ఇప్పుడు తగ్గించాలి. సో రేపు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన హామీలు నెరవేర్చి చెప్పినటువంటి మాటలు, రిజర్వేషన్స్ కూడా ఇంప్లిమెంట్ అయినాయి అనుకోండి. అంతకంటే కావాల్సింది ఉంది. ఆ విషయంలో సీఎం చిత్తశుద్ధిని మనం తగ్గించడానికి వీలేదు. మీరు అన్నట్టు చివరి ముఖ్యమంత్రి అయితే కానివ్వండి, ఆయన చెప్పుకున్నాడు. అదే చివరి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు వేస్తారు. ముఖ్యంగా తీన్మర్మలను సస్పెండ్ చేశారు కదా. దీన్ని బట్టి చూస్తే ఆయన సపోర్ట్ కన్నా ఎక్కువ వాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడిన భాష కానీ, కులాన్ని కించపరుస్తూ వాడినట్టు పదజాలం కానీ, తీర్మానం ఆ రకంగా చేయాల్సి లేకుండే. పార్టీ అన్నాక ఒక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే మనం మాట్లాడాలి తప్ప మరీ ఎక్స్ట్రీమ్ పోతే రిజైన్ చేసి మాట్లాడాలి. అది చేయకుండా మనం మాట్లాడిన ఏదైనా యాక్షన్ తీసుకోవద్దంటే కూడా నడవదు. అని చెప్పినట్టు కంపారిజన్లో ఇంతకంటే ఎక్కువ తిట్లు గతంలో తిట్లు ఉండొచ్చు, కానీ అప్పుడు సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్ తీసుకున్నారు, డెఫినెట్లీ సీరియస్ తీసుకున్నారు కాబట్టి నోటీస్ ఇచ్చారు. నోటీస్కి రిప్లై కాబట్టి చర్య తీసుకున్నారు. కాబట్టి మనం తప్పట్లేదు. వాళ్ళు అంత గతంలో 10 మంది మాట్లాడి వాళ్ళ మీద చర్యలు లేవంటే ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అది చర్చనీయాంశం కాదు. ఈ రోజు నీకు ఇచ్చారు నోటీసు అన్నదానికి రిప్లై ఇవ్వలేదు కాబట్టి చర్య తీసుకున్నారు. అంతే. ఆ కంటెస్ట్లో చూడాలి తప్ప ఆయన మీద పగబెట్టు లేదా ఆయన తొక్కేయడానికి కేసులు పెట్టు ఆయన ఇంకా ఎమర్జ్ అవుతాడు. కేసులు పెట్టి తొక్కితే ఇంకా ఎమర్జ్ అవుతాడు, ఇంకా ఫేమస్ అవుతాడు. సో అది కూడా ఉంది కదా. కౌంటర్ ప్రొడక్టివ్ ఇట్లాంటి మెజర్స్, అట్లాంటి టాప్ లీడర్స్ మీద మీరు బలవంతంగా సెక్షన్స్ పెట్టినా, పోలీసులు వాడినా అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అంత ఈజీ ఏం కాదు. నేనేమన్నా కేటీఆర్ రేపే అరెస్ట్, మాపే అరెస్ట్ అన్నారు. అరెస్ట్ ఏంటో సింపతి వస్తుంది జస్ట్ బిఫోర్ లోకల్ బాడీ అయితే. ఆ కాడ నుంచి తాగారేమో, రేపు లోకల్ బాడీ అయినాక అరెస్ట్ చేస్తారేమో. ఎందుకంటే కోర్టుకు పోయాడు, సుప్రీంకోర్టుకు పోయాడు, ఎక్కడ కూడా ఆయనకి రిలీఫ్ దొరకలేదు. ఈ రోజు ఏంటంటే ఓపెన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తలుచుకుంటే ఆయన అరెస్ట్ చేయొచ్చు. మరి పొలిటికల్గా డిలే చేస్తారేమో లోకల్ బాడీ అయిందాక. ఒక్కోసారి చెప్పలేమని, ఒక్కసారి సానుభూతి రావచ్చు.
ఆ సానుభూతి ఓట్ల కింద కన్వర్ట్ కావచ్చు, మాకు Fine. నష్టం జరగచ్చు. సో దాన్ని ఆలోచించుకొని ఇక సాలిస్యంగా 6 నెలలకు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంతా అయిపోయినాక సదుమణినాక అప్పుడు ఆ అస్త్రం వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన అయితే అడ్డుకోలేడు కదా, అన్ని లీగల్ ఆప్షన్స్ క్లోజ్ అయినాయి ఆయనకి. సో అట్లా ఉంటుంది ఒక్కోసారి నిర్ణయాలు అనేది ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. సో, మొత్తానికైతే కాంగ్రెస్‌లో వచ్చారు. లక్ష్యం అనే ఒక కాన్సెప్ట్‌తో, లక్ష్యం అనే ఒక యూత్‌కి మీరెంతో సేవ చేయడానికి ముందుకొచ్చారు. సో, డెఫినెట్‌గా మీరనుకున్నట్టు యూత్ మా అందరికి గూడా మీ నుంచి ఎంతో కొంత లబ్ధి పొందాలని మేము గూడా కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ థ్యాంక్ యూ సార్. అమ్మా. సో, చూసారు గదండీ దిలీప్ కుమార్ కపిల్వై గారు. సో, ప్రస్తుతం అయితే కాంగ్రెస్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ నుంచి కాకుండా స్వతహాగా తను గూడా కొంత సొసైటీకి ఏదైనా చేయాలంటూ లక్ష్యంతో మన ముందుకు రాబోతున్నారు. మరి లక్ష్యం అనేది ఎంతో మంది యువత లక్ష్యాలను చేకూర్చడానికి అంటే దరికి చేర్చడానికి సహాయపడుతుందని అంటున్నారు. మరి మనం గూడా సార్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. థాంక్ యూ. థ్యాంక్ యూ.